अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జయవండి. ఈరోజు మెహర్ బాబు ప్రేమకుల సహవాస కార్యక్రమానికి ఇచ్చేసే భావ ప్రేమదానికి ముందుగా స్వాగతం తెలుపుతూ ప్రార్థనా గీతం నమో మెహర్ బాబు తోటి ఈ రోజు కార్యక్రమం ప్రారంభిస్తుందిగా మాలతి గారు పాడతారా? వినిపిస్తున్నారండి? వినిపిస్తుంది, పాడండి. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर सकल चराचर जगदाधार, सकल चराचर जगदाधार नमो मेरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा जोहार लिव श्री मेरु बाबा महिनी जनिंचिन मानव रूप जोहार लिव श्री मेरु बाबा महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवन जीवन इह परानंद जीवन जीवन भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधकनंतमु చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అజ్ఞానాంధకనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపుము నమో మేరు బాబా अवतार, नमो देव देवा प्रभु, नमो मेरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय 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 बोला अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ అందరికి. జై బాబా అండి. పన్నగేశ్వర గారు జై బాబా. జై బాబు అండి బాబు గారు. థ్యాంక్ ఇప్పుడు యూ అండి. ఆనంద్ కుమార్ గారు ఒక పాట పాడతారు, తర్వాత మెహర్ దినేష్ సిద్ధంగా ఉన్నారు. జై మెహర్ బాబా సార్. జై బాబు అండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, పాడండి. అవతార్ మెహర్ బాబా की जय। చిరునవ్వులతో సిరి చూపులతో భూమి వెలసెను
ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను దోచే ఆనందం అందాలకే అందం ఆనందం అందాలకే అందం ఆనందం చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము మహిమాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషము సుందరము మాన్వితమౌ అతి కోమలమౌ మానుష వేషము సుందరము కలిమానవులకు ఇది వరమేమో కలిమానవులకు ఇది వరమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము నగవే జగమై జగమే తనువై వెలసిన మోహన రూపము సత్యాలను చాటే వదనముతో సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో సంభాషణ చేసే కరములతో చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించని వారికి సర్వముగా ప్రేమించని వారికి సర్వముగా చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిసాడు పరమేశ్వరుడై సర్వోన్నతుడై సామాన్యునిగా వెలిసాడు శరణని దరి చేరిన మెహర్ శ్రీ శరణని దరి చేరిన మెహర్ శ్రీ కరములలో కవిగా నిలిచాడు కరములలో కవిగా నిలిచాడు చిరునవ్వులతో సిరిచూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను
అందాలను దోచే అందం, అందాలకే అందం, ఆనందం, అందాలకే అందం, ఆనందం, చిరునవ్వులతో సిరి చూపులతో భూమి వెలసెను ప్రేమానందము, భూమి వెలసెను ప్రేమానందము. జై బోలో అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా. పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్. జైవండి ఆనంద్ కుమార్ గారు, చిరునవ్వులతోటి ఈ రోజు కార్యక్రమం ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. పాట నీడి వేయకున్నా కూడా మంచి పాట బ్రహ్మాండంగా పాడారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ దినేష్ గారు ఒక పాట వినిపిస్తారు, తర్వాత మట్టా నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा। अवतार मेहर बाबा की जय। शरणं शरणं मेहरीश, निन्ने नम्मिति परमेश, जगदीश हृदयेश मेहरीश, शरणं 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 मेहरीश, निन्ने नम्मिति परमेश, जगदीश हृदयेश मेहरीश, शरणं 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 मेहरीश, निन्ने नम्मिति परमेश, నీవే మదిలో నిండుగా నిలచి, నీవే మదిలో నిండుగా నిలచి, నీ ప్రేమను మా హృదయము నింపి, అన్య చింతనలు మదిరానిక నిత్యము తలచేవరమిడు మాకు, అన్య చింతనలు మదిరానికా నిత్యము తలచేవరమిడు మాకు, నిర్మల ప్రేమా నిశ్చల తత్వం నీ స్మరణముతో కలిగేననుచో, నిర్మల ప్రేమా నిశ్చల తత్వం నీ స్మరణముతో కలిగేననుచు, జన్మ కర్మలను దాటాలనుచు, జన్మ కర్మలను దాటాలనుచు, ధన్య జీవులము కావాలనుచు, నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదములు చేరా, నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదముల చేరా, శరణం శరణం మెహరీశ, నిన్నే నమ్మితి పరమేశ, భువన మోహనము ఇలా రుదించి, భువన మోహనము ఇలా రుదించి, మెహరు బాబయను నామము బడసి, ప్రేమ మార్గమును రాచబాటలో పరమ పదమునకు దారి చూపితివి, ప్రేమ మార్గమును రాచబాటలో పరమ పదమునకు దారి చూపితివి, సర్వారాధ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేరబిలువగా, సర్వారాధ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేరబిలువగా, సద్గురువులు నిన్ను సన్నుతించగా, సద్గురువులు నిన్ను సన్నుతించగా,
సజ్జనులెల్లరూ సన్నిధి చేరిరి సద్గతి నొసగుము సర్వేశాని చరణాబ్జములే మాకిక శరణం సద్గతి నొసగుము సర్వేశాని చరణాబ్జములే మాకిక శరణం 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 మెహరీశ నిన్నే నమ్మితి పరమేశ జగదీశ హృదయేశ మెహరీశ శరణం 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 మెహరీశ నిన్నే నమ్మితి పరమేశ అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి. చింతామణి గారి పాట, చక్కటి పాట వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నాగమణి గారు పాడిన తర్వాత విశాలి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అంకుల్, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. प्रभु नी नाम जपमुग सल्पिरी प्रजनी रूपे मनसुन निल्पिरी बाबा येलंगा ब्रोवंगा रावेलरा बाबा येलंगा ब्रोवंगा रावेलरा प्रभु नी नाम जपमुग सल्पिरी प्रजनी रूपे मनसुन निल्पिरी बाबा येलंगा ब्रोवंगा रावेलरा బ్రతుకు సంసార బంధాలు వీడి మెహరు పాదాలు శరణంటూ వీడి బ్రతుకు సంసార బంధాలు వీడి మెహరు పాదాలు శరణంటూ వేడి నిండు గుండెలో నిండార నిలిపి నిండు గుండెలో నిండార నిలిపి దయతో పాలించు ప్రార్థింతును ప్రభుని నామ జపముగ సల్పిరి ప్రజనీ రూపి మనసున నిల్పిరి బాబా ఏలంగా బ్రోవంగా రావేలరా తాపసమందార ఓ ప్రేమలోల హృదయ పీఠంబునెక్కంగరావా తాపసమందార ఓ ప్రేమలోల హృదయ పీఠంబునెక్కంగరావా పతిత పావన ఆద్యంతరహిత పతిత పావన ఆద్యంత రహిత మెహరునా ఆర్తి ఆలించరా ప్రభుని నామ జపముగ సల్పిరి ప్రజనీ రూపే మనసున నిల్పిరి బాబా ఏలంగా బ్రోవంగా రావేలరా జగము ఈనాడు ప్రభునిగా నమ్మగా మెహరు బాదున గిరి శిఖరంబున జగము ఈనాడు ప్రభునిగా నమ్మగా మెహరు బాదున గిరి శిఖరంబున తల్లివై నీవు తండ్రివైనావు తల్లివై నీవు తండ్రివైనావు మెహరు బాదున కొలువుంటివా ప్రభుని నామ జపముగ సల్పిరి ప్రజనీ రూపి మనసున నిల్పిరి బాబా ఏలంగా బ్రోవంగా రావేలరా అవతార్ మెహర్ బాబా की जय. పరమేశ్వర గారి జై బాబా అండి. జై బాబా అండి. మంచి పాట వినిపించారు. ఇప్పుడు బరాటం విశాలి గారు ఒక పాట పాడతారు, తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అంకుల్, అందరికి జై మేర బాబా. అవతార్ మెహర్ బాబా की जय. వేల వేల హృదయములు వెలిగే జ్యోతివి నీవు మెహరు నామధారుడవ తిరుగాడిన దేవుడవు తిరుగాడిన దేవుడవు
వేల వేల హృదయములో వెలిగే జ్యోతివి నీవు మేరు నామదారుడవై తిరుగాడిన దేవుడవు తిరుగాడిన దేవుడవు నువ్వు వెడలిన ప్రతి చోటన్ కాంతులు ప్రసరింపజేయు నిన్ను గాంచిన నిజ భక్తులు ప్రేమికులను చేసావు నువ్వు వెడలిన ప్రతి చోటన్ కాంతులు ప్రసరించావు నిన్ను గాంచిన నిజ భక్తులు ప్రేమికులను చేసావు నీ కౌగిట ఆనంద అనుభూతులనిచ్చావు నీ కౌగిట ఆనంద అనుభూతులనిచ్చావు ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు వేల వేల హృదయములో వెలిగే జ్యోతివి నీవు మెహరు నామదారుడవు తిరుగాడిన దేవుడవు తిరుగాడిన దేవుడవు వసంతాన పూబాలల్ ఎదురు చూపుని కొరకే కానల కోనల తపసుల తపనులన్నీ నీ కొరకే వసంతాన పూబాలల్ ఎదురు చూపుని కొరకే కానల కోనల్ తపసులు తపనులన్నీ నీ కొరకే ఆస్తికులకు దారి చూపు ఆశా జ్యోతివి నీవే ఆస్తికులకు దారి చూపు ఆశా జ్యోతివి నీవే తపించే ప్రేమికులకు తొలకరి జలువు నీవే తపించే ప్రేమికులకు తలకరి జల్లువు నీవే వేల వేల హృదయములో వెలిగే జ్యోతివి నీవు మేరు నామదారుడవై తిరుగాడిన దేవుడవు తిరుగాడిన దేవుడవు సప్తజాలమున మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను రంజింపజేసి సప్తజాలమున మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను రంజింపజేసి మాయకు అందుల చేసి మమకారములను బాపి మాయకు అందుల చేసి మమకారములను బాపి దైవమానమునిగా ఇలా తిరుగాడిన వేళలలో దైవమానవునిగా ఇలా తిరుగాడిన వేళలలో వేల వేల హృదయములో వెలిగే జ్యోతివి నీవు మేరు నామదారుడవ తిరుగాడిన దేవుడవు తిరుగాడిన దేవుడవు వేల వేల హృదయములో వెలిగే జ్యోతివి నీవు మేరు నామదారుడవ తిరుగాడిన దేవుడవు తిరుగాడిన దేవుడవు बोलो तार मेहर बाबा की जय बाबा థ్యాంక్ యూ అంకుల్ అందరికి జై మేర బాబా అండి ఇప్పుడు శర్మ గారు ఒక పాట పడతారు తర్వాత అప్పారావు గారు సిద్ధంగా जय मेहर बाबा जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय నా స్వరమున వసించి పలికించు పదములను
ప్రతిపదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అనురాగమే రాగముగా ఆరాధన శృతిలయగా అనురాగమే రాగముగా ఆరాధన శృతిలయగా అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రేమే భావార్థముగా నీవే సకలార్థముగా ప్రేమే భావార్థముగా నీవే సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరేశ్వర మాధురిగా గీతాలను పాడించు నీ బాటను నడిపించు గీతాలను పాడించు నీ బాటను నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను హృదయేశ మెహరీశ సంగీత స్వరాధీశ హృదయేశ మెహరీశ సంగీత స్వరాధీశ స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా సంగీతారాధనలో శాశ్వతముగా మన నిమ్ము సంగీతారాధనలో శాశ్వతముగా మన నిమ్ము నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతిపదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అని పంపిస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జయవాడి శర్మ గారు ఇప్పుడు అప్పారావు గారు పాడాలి తర్వాత మెహరాజన్ గారు స్పీచ్ సిద్ధంగా ఉండాలి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలేదనా తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలేదనా ఏమని నీవింతగా బదులు పలుకవు ఏమని నీవింతగా బదులు పలుకవు సుతుల బెతలు తీర్చు తండ్రి కలుకకూడదు ఎంతగా వేడినా పలుకవే అంతమందు దేహము ఏనాడు ఎచటనో చెంత చేసి పలుకరించి చింత బాపు అంతమందు దేహము ఏనాడు ఎచటనో చెంత చేసి పలుకరించి చింత బాపు 700 ఏళ్ళకేని మరల రావు
700 మరల రావు, అంత వరకు వేచి ఉండవల్ల కాదు, ఎంతగా వేడినా పలుకవే. నిండుకుండ తొనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. నిండుకుండ తొనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరముడగ చేసి మనసు తీసుకో, ఆడంబరముడగ చేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేములే, మనసు పోతే గాని నీలో మసలలేములే. ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెను ప్రియతమా, మేరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబాని పనేష్ గారు, జై బాబా. గారు ఇప్పుడు మెహరజని గారి స్పీచ్ ఉంటుంది. ఆవిడ ప్రసంగం అయిన తర్వాత శారదా ప్రసాద్ గారు, అలాగే శ్రీకుమార్ గారు కానీ రమణమ్మ గారు కానీ వాళ్ళు పాటలకు సిద్ధంగా ఉండాలి. జై బాబా. మీరే జై బాబా. ఇప్పుడు కాదండి, మెహరజని గారి స్పీచ్ అయ్యాక ఓకే ఓకే పాడాక పాడకూడదు ఇప్పుడే కాదు, స్పీచ్ అయ్యాక. అలాగే సరే మెహరజని అండి. గారి స్పీచ్ అయ్యాక ఓకే. మెహరజని గారి స్పీచ్ అయ్యాక శారదా ప్రసాద్ గారు పాడాక అప్పుడు అలాగే ఓకే. జై బాబా. జై బాబా అండి పన్నగేశ్వర గారు. జై బాబా. మీ వాయిస్ లోగా ఉంది, నాది అలాగే ఉందా? లేదు, మీది బాగానే ఉందండి. అవునా, నాది మీది ఎందుకు లోగా వినిపిస్తుంది మీ వాయిస్. జై బాబా అండి. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఈ వారం కూడా, అంటే లాస్ట్ వీక్ మనం మై విష్ గురించి తెలుసుకున్నాం. ఈ వారం కూడా అంటే దాని కొనసాగింపుగా మనం రామకృష్ణయ్య గారు ఒకటి చెప్పిన విషయాన్ని చెప్తానని చెప్పి టైం అయిపోవడం వల్ల ముగించేశాను నేను. ఈ రోజు దాన్ని కంటిన్యూ చేసుకుందాం. అంటే మై విష్ లో చాలా విషయాలు దాగి ఉన్నాయి. మనకి తెలిసినది ఇంకొంచెం లోతుకు వెళితే ఇంకా తెలుసుకోవలసిన విషయాలు కూడా ఉన్నాయి కనుక ఈ రోజు కూడా ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో నేను మై విష్ అంటే బాబా వాంఛితాన్ని మళ్ళీ ఒకసారి మనం తలుచుకుందాం. ఒక్కసారి ఆ సందేశాన్ని మళ్ళీ ఒక్కసారి మననం చేసుకుందాం. బాబా చాలా స్పష్టంగా చెప్పారు, ఇది నా ఆర్డర్ అని కూడా. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, నీ బాధ్యతల నుండి నీ తప్పించుకోవద్దు, నీ ప్రాపంచిక ధర్మాలను విశ్వాసంతో నిర్వహించు, కానీ ఇదంతా బాబాదే అను భావం నీ మనసుని ఉంచుకో. నీకు ఆనందం కలిగినప్పుడు బాబా నన్ను ఆనందింపగోరుచున్నారు, బాధ కలిగినప్పుడు బాబా నన్ను పడగోరుతున్నారనుకో. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బాబాయే నన్ను ఈ స్థితిలో ఉంచారని నిజాయితీతో విశ్వసించు. బాబా అందరిలో ఉన్నారనే భావనతో ఇతరులకు సహాయపడుతూ సేవ చేస్తూ ఉండు. నేను నా దివ్యాధికారంతో చెప్పింది ఏమనగా, ఎవరైతే తమ అవసాన కాలమందు నా నామాన్ని స్మరించెదరో వారు నన్ను తప్పక చేరుకుందురు. ఇది బాబా ఇచ్చిన మై విష్ లోని సందేశం. అంటే మొదటి రెండు సూక్తులు కూడా ఫస్ట్ బాబా ఏమిచ్చారు, నీ బాధ్యతల నుండి నువ్వు తప్పించుకోవద్దు, ప్రాపంచిక విధులను ఇదంతా బాబా ఇచ్చిన బాధ్యతగా నిర్వహించు అన్నారు కదా. ఇది ఇది ఏం కనిపిస్తుంది ఈ రెండు సందేశాల్లో మనకి ఏమనిపిస్తుంది? ఈ విద్యుత్ ధర్మాలను నిజాయితీగా నెరవేరుస్తూ ఉండు అంటే మనసులో మాత్రం ఏముండాలి? బాబా ఇచ్చిన బాధ్యతగా భావించు అంటున్నారు. దీనికి ఉదాహరణగా కూడా మనం చెప్పుకున్నాం. ఒక నాటకంలో గాని సినిమాలో గాని నటించే ఒక పాత్రధారి ఎలాగైతే ఆ దర్శకుడు ఆదేశానుసారం నటించి ఆ ప్రశంసలు అందుకుంటాడో, అలాగే మన జీవిత రథసారథి జగన్నాటక సూత్రధారి అయిన మన మెహర్ బాబా ఇచ్చే ప్రకారం మనం నడుచుకోగలిగితే ఆయన కృపకు పాత్రలం కాగలుగుతాం. ఆ పాత్రకి దర్శకుడు చెప్పినట్టుగా ఎలా రంజింపచేస్తే అతను మెప్పు పొందాడో, అలాగే మన జీవితాన్ని నడిపేదెవడు? భగవంతుడైన దైవీ మానవుడైన అవతార్ మెహర్ బాబా. కాబట్టి ఆయన చెప్పినట్లుగా, అంటే ఆయన ఏం చెప్తున్నాడు? మై విష్ లో చెప్పిందే నా వాంఛితము, నా ఇచ్ఛ అని చెప్తున్నప్పుడు అలా నడుచుకుంటే కనుక నా కృపకు పాత్రులవుతారు అంటున్నారు బాబా. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి. ఏదైనా ఒకటి చేసేటప్పుడు
ప్రపంచం ఏమనుకుంటుంది, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, బంధుమిత్రులు ఏమనుకుంటారు, ఈ ఈ భావన మనసులో కలిగితే కనుక నువ్వు నా ఇచ్చ ప్రకారంగా నడుచుకోవడంలో విఫలుడవవుతావు అని చెప్పేశారు బాబా. బాబా ఏమనుకుంటున్నాడు ఈ విషయంలో అన్నదే ఆలోచించాలి. బాబాకి అది దగ్గర చేరుస్తుందా, దూరం చేరుస్తుందా, ప్రతి విషయంలోనూ కంపేర్ చేసుకోమన్నారు బాబా. కాబట్టి దీనికి సంబంధించిన ఒక సంఘటన మనం తెలుసుకుంటే అండి, ఎంత సీరియస్ గా బాబా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నారన్నది మనకు అవగతం అవ్వాలి. అంటే ఇది ఎక్కడంటే బాబా అహ్మద్ నగర్ అక్బర్ ప్రెస్ లో ఉంటారు. అక్కడ లోనావాలాలో ఉంటారు బాబా, సారీ. అక్కడ సావక్ దమని అని అతని ఫ్రెండ్, అతను బాబాను చూడాలనుకుంటాడు. ఇద్దరూ కలిసి వస్తారు. ముందు సావక్ ఏం చేస్తాడంటే, చాలా బాబా ప్రేమికుడు అతను. బాబా ఏకాంతవాసంలో ఉంటారు. జస్ట్ దర్శనం చేసుకెళ్ళిపోతాను బాబా అంటే బాబా ఒప్పుకుంటారు. ఎందుకంటే అంత ప్రేమికుడు కదా బాబా, ఎప్పుడు నా ప్రేమికుల ప్రేమకు దాసుడును అన్నారు కదా. అందుకని ఏకాంతవాసంలో ఉన్నా కూడా దర్శనానికి ఒప్పుకుంటారు. కానీ బాబా ఏం చెప్తారంటే, ఒక్క సావకుకే నేను దర్శనం ఇస్తాను తప్ప అతనితో వచ్చిన హోమీకి నేను దర్శనం ఇవ్వను అని చెప్పి ఆ గేటు దగ్గరే వాళ్ళని ఆపించేసి, ఆ హోమీ తీసుకొచ్చిన బాబాకి ప్రేమతో తీసుకున్న పళ్ళు పువ్వులు అవన్నీ కూడా స్వీకరిస్తారు. కానీ హోమీకి దర్శనం ఇవ్వను, సావకునే లోపలికి రమ్మను, దర్శనం ఇస్తానని చెప్తారు. అప్పుడు ఏం చేస్తాడు విష్ణు మండలి, బాబా చెప్పిందే ఆర్డర్ కదా వాళ్ళకి, వెంటనే హోమీని ఆపేసి సావకుని లోపలికి పంపిస్తారు. బాబా అవన్నీ అంటే హోమీ ఇచ్చినవన్నీ బాబా చాలా ప్రేమగా అందుకుంటారు. ఆ ఇతనికి దర్శనం ఇస్తారు. బాబా కూడా సంతోషిస్తూ అతను కూడా అంటాడు, బాబా లోపలికి వచ్చి బాబాని దర్శించుకున్నాక సావక్ అంటాడు, బాబా నా మిత్రుడు రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి అతనికి వీడ్కోలు చెప్పి వస్తాను అంటాడు. నా మిత్రుడికి దర్శనం ఇవ్వలేదు కదా బాబా, దాని గురించి కూడా అండవు. బాబా నా మిత్రుడిని రైల్వే స్టేషన్ వరకు దింపి వస్తాను అంటాడు. అంటే బాబా అంటాడు, వాడేమైనా చిన్నపిల్లాడా, ఒక్కడు వెళ్ళలేడా, నువ్వు ఏ ఏ దేనికోసం వచ్చావు, నీవు నన్ను దర్శించుకోవడానికి, నా సాన్నిధ్యంలో 4 రోజులు గడపడానికి వచ్చావు. నేను అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, ఎవరినీ దర్శించకుండా, దర్శనాలకు గాని ఎవరిని అనుమతించట్లేదు నన్ను అసలు ఈ రోజుల్లో. అయినా నీకు నేను అవకాశం ఇచ్చాను 4 రోజులు నాతో గడపడానికి. కానీ ఇదంతా పక్కన పెట్టేసి అతన్ని రైల్వే స్టేషన్ లో దింపి వస్తాను అంటున్నావు చూసావా, కాబట్టి ఇక నీ ఇష్టం, నీకు వెళ్ళాలంటే వెళ్ళు, నీ ఇష్టం అన్నట్టు బాబా. చాలా కోపం వచ్చేసింది బాబాకి. అందుకే మెహరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ఒక అతను ఇక్కడ ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మెహరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ దిగిన క్షణం నుండి మళ్ళీ రైలు ఎక్కే వరకు అండి మనం బాబా సాన్నిధ్యాన్ని అనుభవించాలి, బాబా విషయాలే మాట్లాడుకోవాలి, బాబాతోనే ఉండాలి. ఎంత ప్రాపంచికానికి డిటాచ్ అయ్యి బాబాతో అటాచ్ అయి ఉంటే ఆ మధుర క్షణాలు అవన్నీ కూడా వరప్రసాదంగా మన ఇంటికి తీసుకొస్తే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఆ అనుభూతితో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లిపోవచ్చు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా అంత అనుభూతిని బాబా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనమే సిద్ధంగా లేవు. ఒకతను ఆ ఎవరికో గుర్తురాలేదు నాకు, బాల్నాటుకు కావచ్చు, అహ్మద్ నగర్ లో పరిచయం అవుతాడు, డోన్ లో పరిచయం అవుతాడు. ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకుంటారు. అతను బాబాని చూస్తున్నాడు బాలనాట్యం చెప్పి కళ్ళు కూడా ముద్దు పెట్టేసుకుంటాడు. అతను పార్సీ, అతను ఎవరో ఫస్ట్ టైం బాబాని దర్శించడానికి వస్తాడు. బాబా బుక్స్ చదివి బాబా ప్రేమికుడైపోతాడు. బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తాడు. బాబా సహాసు రమ్మంటే ఫస్ట్ టైం వెళ్తాడనమాట మెహరాబాద్. వెళ్తున్నప్పుడు డోన్ లో బాలనాట్ని ఎవరినో కలుస్తారు. బాలనాటి చెప్తాడు, నువ్వు బాబాని చూసావంటే చూడడం ఏంటి, ఆయన సాన్నిధ్యంలో చాలా రోజులు గడిపాను అంటే అతను వెంటనే ఆ స్టేషన్ లో పబ్లిక్ లో ఈ కళ్ళతో చూసావా అని చెప్పి ఆ కళ్ళను ముద్దు పెట్టేసుకుంటాడు ఆ ప్రేమికుడు. సిగ్గుపడతాడు కూడా బాలనాటు. ఆ తర్వాత చాలా కబుర్లు అయిపోతాయి. ఇద్దరూ కలిసి స్టేషన్ అదే అహ్మద్ నగర్ వస్తారు. రెడీగా మండలి అదే బాబా ఆదేశం ప్రకారం అక్కడ వెహికల్ రెడీగా ఉంటుంది. ఆ వెహికల్ ఎక్కేసి మెహరాబాద్ వెళ్ళిపోతారు. మెహరాబాద్ వెళ్ళాకటండి ఎంత ప్రేమగా, ఎంత అద్భుతంగా ఒక ప్రాణ స్నేహితుడిగా మసిలిన ఆ ప్రేమికుడు ఆ మెహరాబాద్ వెళ్ళాక ఇతను అసలు బాలనటను అసలు పట్టించుకోలేట. బాలనటన ఎవరో సంథింగ్ మండలి అతని చూసినా కూడా జయబాబు చెప్పట్లేదు, అసలు పక్కకే వెళ్ళిపోతున్నట్ట. నేనేదైనా తప్పు చేశానేమో అని చెప్పి ఆ పార్సీ ప్రేమికుడి దగ్గరికి వెళ్ళి బాలనాట్ అడుగుతాడు, మిత్రమా నేనేమైనా పొరపాటు పని చేశానా, ఎందుకు నన్ను సైడ్ చేస్తున్నావు, నన్ను పట్టించుకోవటం లేదు, జయబాబా కూడా చెప్పట్లేదు అంటే అతను అన్న ఒక అద్భుత మాట అండి. మామూలు మాటలు మాట్లాడకుందుకు ఇదేమైనా మామూలు స్థలం కాదు, పవిత్ర పుణ్యక్షేత్రం. ఇందులో ప్రతి ఇసుక రేణువులోనూ బాబా ప్రేమ నిండి ఉంది. దానిలో మనం తాదాత్మ్యత పొందాలి. అలా ఆ అనుభూతుల్ని మనం
అంటే అనుభవించాలి తప్ప మిగిలిన విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అంటటండి. అంటే ప్రేమ అంటే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. భగవంతుని ప్రేమించడంలో మొదలెడితే ఆయన కృపావర్షం కురిస్తే అంతటా అతని భావాన్ని చూస్తున్నాడు అనమాట మెహరాబాద్ లో. అది అది చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా సావక్ని ఏమంటున్నారు బాబా, నీకు నేను అసలు ఎవరికీ పర్మిషన్ ఇవ్వని టైంలో ఇచ్చాను, 4 రోజులు ఇచ్చాను, దాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకోవాలి, కానీ నువ్వేమంటున్నావు, వాడేవన్నో. బాలకృష్ణ గారు మీరు వీడియోని ఆఫ్ చేసుకోండి. బాలరాజు గారు జై బాబా. నువ్వు ఎవరి కోసమో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతానంటున్నావు అంటే ఆ క్షణాలన్నీ వేస్టే కదా, వృధాయే కదా. మరి నేను ఎలాంటి పరిస్థితిలో నీకు దర్శనాన్ని ఇవ్వడానికి ఇచ్చాను పర్మిషను, కానీ నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, నీ ఇష్టం అంటే. మళ్ళీ అదే మాట సావకు, బాబా నేను మీ వద్ద ఉండాలనే వచ్చాను, కానీ నా మిత్రుడు నా గురించి ఏమనుకుంటాడు. చూడండి, ఇందాక బాబా ముందు అదే చెప్తున్నారు. నువ్వు బాబా ఏమనుకుంటాడని ఆలోచించకుండా వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని ఆలోచిస్తే నువ్వు నా ప్రేమకు నా కృపకు పాత్రుడు అవు, నా ఇచ్చకు ఆ కృతకృత్యుడు అంటే ఆచరించడానికి విఫలుడు అవుతావు అన్నారు బాబా. ఎప్పుడైతే ఎవరి గురించో ఆలోచిస్తూ బాబా ఏమనుకుంటాడో అని ఆలోచించకుండా చేస్తే. కాబట్టి ఇక్కడ సావక్ కూడా ఏమంటున్నాడు, మీ వద్ద ఉండాలనే వచ్చాను బాబా, కొన్ని క్షణాలు కొన్ని గంటలు నా మిత్రుడు స్టేషన్లో దిగబెట్టేసి వచ్చేస్తాను, అతను ఏమనుకుంటాడు అలా మధ్యలో వదిలేస్తే అన్నట్ట. అప్పుడు సావకి అర్థమైపోయింది. బాబా చాలా సీరియస్ గా అంటున్నారు. అంటే మొదట నీవు నీ మిత్రుడి గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట, నా గురించి కాదన్నమాట. బాబా అనేసారు అన్నమాట. నీవు నా వద్దే ఉండాలని నేను కోరుకుంటున్నప్పుడు నీవు రైల్వే స్టేషన్కి వెళ్తానంటే నీ గురించి నేనేమనుకుంటాను అన్నారు బాబా. అంటే అంత ప్రేమకి దాసుడైన అలాంటి పరిస్థితుల్లో కూడా 4 రోజులు ఇచ్చినా కూడా నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా రైల్వే స్టేషన్కి వెళ్తాను, నా ఫ్రెండ్ ఏమనుకుంటున్నాడు, ఇది ఆలోచిస్తున్నావంటే నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నాకు ఏ స్థానం ఇస్తున్నావు అని అసలు నువ్వు అది గ్రహిస్తున్నావా. బాబా చాలా సీరియస్ గా అనేసరికి అప్పుడు సావక్క అర్థమైపోయిందండి. వెంటనే బాబా నన్ను క్షమించండి, మీరు చెప్పిందే నిజం అని ప్రాధేయపడ్డాట. అప్పుడు బాబా అక్షర ఫలకం తీసుకుని సావక్కి ఒక సందేశం ఇచ్చారండి. ఇది మనందరినీ ఉద్దేశించి చెప్పింది, కాబట్టి మరొక్కసారి చదువుకుందాం. బాబా ఏమంటున్నారంటే, ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకో, కేవలం నా ఇచ్చకు అనుగుణంగా మసులుకోవడం గురించే ఆలోచించు, దానిని విస్మరిస్తూ ఇతరులను ఎలా సంతోష పెట్టాలని ఆలోచించకు. నా ఇచ్చను పాటిస్తూ ఉన్నప్పుడు మొత్తం ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా మారిపోయినా సరే నీవు దానిని విస్మరించడం అలవాటు చేసుకోవాలి. ఈ విశ్వమంతా నాలోనే ఇమిడి ఉంది, కేవలం నా ఇచ్చ గురించే ఆలోచిస్తూ ఉన్నట్లయితే సర్వము సజావుగా జరుగుతున్నట్లే అంటున్నారు బాబా. ఎప్పుడైతే నువ్వు ప్రపంచాన్ని, అందుకే బాబా జీవితాన్ని సాధారణంగా భగవంతుణ్ణి సీరియస్ గా తీసుకోమన్నది అందుకు. అంటే యావత్తు ఆయన సృష్టిలో ఉన్నవాళ్ళం మనం, ఆయనచే నడిపించబడుతున్న వాళ్ళం. కాబట్టి బాబా ఏమంటున్నారు, ముందు నా ఇచ్చకు అనుగుణంగా మసులుకోవడం నేర్చుకో. ఎప్పుడైతే నా ఇచ్చను అంగీకరిస్తావో ప్రపంచంలో నీకు వ్యతిరేకత మొదలవుతుంది, కానీ నీకు అది అవసరం లేదు. ఎంత వ్యతిరేకత వచ్చినా సరే నాతోనే ఉండు, నా సాన్నిధ్యంలోనే ఉండు, నా కొంగు పట్టుకో, నన్ను స్మరించు, నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, ఈ సృష్టి అంతా నాలోనే ఉంది అని చెప్తున్నారు బాబా. అప్పుడు అన్ని ఏమవుతాయి, అన్ని సజావుగా జరుగుతాయి. ఎన్నాళ్ళు అనుకుంటారు, ఒక్కసారి అనుకుంటారు, 2 సార్లు అనుకుంటారు, 3ఓసారి వదిలేస్తారు వాళ్ళు. అది అది మర్చిపోతారు కూడా. కానీ మనమేమనుకుంటామంటే వాళ్ళేమనుకుంటున్నారు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల బాబాకి దూరం అయిపోతాం. బాబాకి దూరం అయిపోతామని బాబా బాధ తప్ప బాబాకేం నష్టం లేదండి, మనకేం నష్టం కలుగుతుందని బాబా అంత సీరియస్ గా వార్నింగ్ గా ఇచ్చారు మై విషయం. కాబట్టి నన్ను క్షణం మాత్రం దర్శించుకోవడం వలన నీ మిత్రుడు అతని యోగ్యతకు అనుగుణంగా పొందవలసిన ప్రయోజనాన్ని పొందాడు. ఇప్పుడిక అతని గురించి ఆలోచించవలసింది ఏమీ లేదు, నాకు వాడికి సంబంధించింది. కాబట్టి వాడేమనుకుంటాడు, వాడిని రైల్వే స్టేషన్లో దింపుతాను, ఇది నీ పని కాదు. నువ్వు వచ్చింది దేనికోసం, నా దర్శనం కోసం, నాతో ఉండడం కోసం, దాని గురించి ఆలోచించు అంటున్నారు బాబా. మనకేమనిపిస్తుందంటే ఇది చాలా చిన్న విషయం కదండి, ఇంత సీరియస్ గా తీసుకోవాలా బాబా అంటే. దీని ద్వారా బాబా చెప్పిన సందేశం ఏంటంటే చాలా అమూల్యమైనదండి. ఇది చిన్న సంఘటనే మన జీవితాన్నే మార్చేస్తుందన్నమాట. ఇక్కడ ఏం రాస్తున్నారంటే, గురువుకు మనం ఎలాంటి విధేయత చూపాలో, మన జీవితాలలో ఆయనకి ఎంతటి ప్రాధాన్యతనివ్వాలో
ఈ సంఘటన ద్వారా బాబా విస్పష్టంగా వివరించారు అని రాస్తున్నారు. బాబా ఒక సందేశం ఇచ్చి ఎప్పుడూ వదలరు. ఒక సంఘటన, ఒక కథో ఏదో ఒకటి దానికి అనుసంధానం చేస్తారండి. అది చేయడం వల్ల మనకి గమ్మున మనం మైండ్కి వెళ్తుందనమాట. లేకపోతే వెళ్ళదు. సందేశం ఇచ్చి వదిలేస్తే అందులోంచి తీసుకుంటే మనం రకరకాల అర్థాలు తీసుకుంటాం. అందుకే దానికి అనువుగా ఒక సంఘటన కూడా కూర్చేస్తారు బాబా. శ్రావకుకి చెప్పడమే కాదు, యావత్ మానవాళికి చెప్పిన సందేశం అది. భగవంతుని సీరియస్ గా తీసుకో, జీవితాన్ని సాధారణంగా తీసుకో. ఎవడు ఏమనుకున్నా పర్వాలేదు, ఈ సృష్టి అంతా నాతోనే ఉంది. నేనేమనుకుంటానన్నదే ఆలోచించుకో, అదే నీకు గమ్యాన్ని చేరుస్తుంది అని చెప్తున్నారు బాబా ఈ సంఘటన ద్వారా. బాబా ఎందుకు ఈ విషయంలో అంత కఠినంగా ప్రవర్తించారు అంటే, మనం ఏంటంటే అజ్ఞాన ఉచ్చులో ఎంతగా కూరుకుపోతామో మనకే తెలియదండి. మాయ అంత ప్రభావం ఉంటుంది ఈ కలియుగంలో అని చెప్పారు. కాబట్టి బాబా ఇచ్చ ప్రకారం నడుచుకోగలిగితే ఈ మాయ నుండి మనం డిటాచ్ అవుతామట. ఆయన ఇచ్చ ప్రకారం నడుచుకునే ప్రయత్నం చేయిస్తూ ఉంటే అప్పుడు ఏ పని చేసినా ఏమవుతుందండి, దాని ఫలితం ఏమవుతుంది, మనకి ఎలాంటి సంస్కారాలు అంటుకోనే విషయం బాబా సుస్పష్టంగా చెప్పారు. అంటే ఒక పని చేస్తున్నప్పుడు, ఏదైనా పని మొదలెట్టినా, ఏ కర్మ చేసినా, పొద్దున్న లేచిన వెంటనే బాబాకి జై బాబా, బ్రష్ చేస్తున్నప్పుడు జై బాబా, లేకపోతే వంట చేస్తున్నప్పుడు బాబా, ఇట్లా నిరంతర నామస్మరణ అన్నారు. ఈ నిరంతర నామస్మరణ ఏమవుతుందంటే సంస్కార ప్రక్షాళన చేస్తుంది. దేనికి అతుక్కోవు, కొత్త సంస్కారాలు కూడా నీ అకౌంట్ లో పడవు. కాబట్టి సంస్కార ప్రక్షాళన చేస్తుంది కనుక బాబాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బాబా నామంతోనే జీవితాన్ని గడపాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఒక్క నిమిషం. అంటే ఈ సందేశంలో బాబా చెప్పింది ఏంటంటే, అంటే ప్రతి క్షణం కూడా మనకి ఏదో ఏదో ఒక ప్రాబ్లమ్స్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునే వరకు పొద్దునంతా బాగుంటుంది, మధ్యాహ్నంకి ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది, ఏదో చిన్న కష్టం, లేకపోతే ఎవరిదో వింటాం, లేకపోతే ఏదో సంఘటన చూస్తాం. ఏదో రకంగా మనసు విచలితం అవుతూ ఉంటుందండి, ఏదో వార్తలు వినడం వల్ల కూడా. ఇవన్నీ వింటూ ఉంటే ఏమవుతుంది, ఎవరిదో ఇక్కడ రాస్తున్నారు, ఎవరిదో వింటే ఏమవుతుంది, మనం సానుభూతి చూపిస్తాం అంతే. అంతే తప్ప గబగబా వెళ్ళి వాళ్ళకి సాయము చేయలేం. అలా అని చెప్పి ఈ వాళ్ళ సంతోషంలో ఒక సంతోషకరమైన వార్త విన్నా కూడా దాన్ని మనం ఏమీ అనుభూతి పొందాం. కానీ మన జీవితంలో, మన సొంత జీవితంలో ఏదైనా కష్టం గాని, సుఖం గాని ఏదైనా ఎదురైతే మాత్రం మనం వెంటనే స్పందిస్తాం. అదే బాబా వద్దు అంటున్నారు. ఎదురువాళ్ళు వింటున్నప్పుడు సానుభూతి ఇవన్నీ ఓకే, కానీ అది నిజంగా అది అప్పటికప్పుడు వస్తుంది. కానీ నీ జీవితంలో, నీ సొంత జీవితంలో ఎదురయ్యే ఈ కష్ట నష్టాల ప్రభావం గురైనప్పుడు మాత్రం వెనువెంటనే ప్రతిస్పందిస్తావు. ఆ ప్రతిస్పందనతో ఏమవుతుంది నీకు, కొత్త సంస్కారాల బంధనాల్లో చిక్కుకుంటావు. దానివల్ల ఏమవుతుంది, సంస్కారం బరువు పెరుగుతుంది. అందుకే పూర్తిగా నా మీద ఆధారపడు, సర్వము నాకు అర్పించేయి. ఇవన్నీ బాబా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ కొత్త సంస్కారాల బంధనాల నుండి తొలగిపోవాలి, పాత సంస్కారాలు ప్రక్షాళన అవ్వాలి. బాబా నిరంతరం దీని మీదే బేస్ చేసి ఇచ్చారండి సందేశాలు అన్నీ కూడా. ఈ మై విష్ లో కూడా మనకి 1, 2 ఏం చెప్తాయి, బాబా బాధ్యత కింద చేసుకోమంటున్నాడు. 3, 4 సందేశం ప్రకారం ఏం చెప్తున్నారు, కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఈ అనుభవంగా ఈ బాబా ఇచ్చిన బాధ్యతగా ఆ అనుభవాన్ని నువ్వు స్వీకరిస్తే ఏమవుతుంది, సంస్కారాల బంధనాలు ఏర్పడవు అని చెప్తున్నారు. మొత్తం ఐవిష్ అంతా కూడా నువ్వు ఆచరిస్తే సంస్కార ప్రక్షాళన జరుగుతుంది, కొత్త సంస్కారాలు నీ అకౌంట్లో చేరవని చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఏదో రకంగా కష్టము పడతాం, లాభము పడతాం, బాధ, అన్నీ కూడా సంస్కార బంధనాలే అంటున్నారు. కాబట్టి బాబా ఈ మై విష్ లో చెప్పిన 5 సూత్రాలు కూడా అండి, 6 ఇచ్చారు బాబా. 5 కూడా ఏంటంటే, నువ్వు ఈ సహాయం చేసినా, సహాయం పొందినా, లేకపోతే ఒక కష్టం వచ్చినా దేన్ని కూడా నీ దానిగా తీసుకోకు అని హెచ్చరిక చేస్తున్నారు బాబా ఈ మై విష్ లో. అంటే ఏ పని చేసినా కూడా నేను చేస్తున్నాను అనే భావం లేకుండా ఈ బాధ్యతలన్నీ బాబా నాకు ఇవ్వబడిన ఏకైక తలంపుతో అన్ని పనులు నువ్వు చేస్తే ఏ పనులు చేసినా ఏ పని చేయనట్టే లెక్క అంటున్నారు. ఎలా అవుతుందండి, మనం చేస్తున్నాం కదా,
చేస్తున్నాం, కానీ ఎలా చేస్తున్నాం? బాబా ఇచ్చిన బాధ్యతగా నువ్వు చేస్తే అది ఏ పని చేయనట్టే లెక్క. ఎందుకంటే ఆ పనుల బాధ్యత బాబాయే మీకు అప్పగించారు కాబట్టి అని చెప్తున్నారు. చాలా అద్భుతంగా మైవిష్ లోతులకి వెళ్తేనండి, అసలు అందులో బాబాకు ఒరిగింది ఏంటి? ఇంకా భారం పెరిగింది తప్ప ఆయనకి. మైవిష్ అన్నారు, బాబా మనకేదైనా రూల్స్ కండిషన్స్ పెట్టారేమో అనుకుంటాం. కాదు, ఆయనే బంధుడైపోయాడు అన్న అందులో. మైవిష్ ఆలోచిస్తే మనం స్వేచ్ఛా జీవులం అయిపోయాం, ఆయన బంధితుడైపోయాడు ప్రేమికుల సంస్కారాల్లో. ఆ బరువు పెంచేసుకున్నాడు మైవిష్ ఇవ్వడం వల్ల. ఇక్కడ అదే రాస్తున్నారు. ఆ పనుల బాధ్యత బాబాయే మనకు అప్పగించారు కాబట్టి వాటి పూర్తి బాధ్యత ఆయనదే అవుతుంది అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ గా ఒక ఆఫీసులో ఒక యజమాని ఉంటాడు. కింద ఉద్యోగి ఏవో పనులు అప్పగిస్తాడు. ఆ ఉద్యోగి ఏంటి, యజమాని ఏమిచ్చాడో ఆ పని చేసుకుని వెళ్ళిపోతాడు నిజాయితీగా చేస్తే. ఇక ఆ పని బాధ్యత అంతా కూడా ఏమవుతుంది, చేసేసి వెళ్ళిపోతాడు. కానీ ఫైనల్ గా ఎవరి సంతకం పెట్టాలండి? యజమానే పెట్టాలి. కాబట్టి ఆ భారం ఎవరి మీద ఉంది? ఎంత కింద ఉద్యోగులు పనిచేసినా కూడా ఈ భారం అంతా కూడా యజమానిదే అయినట్లు ఈ బాబాదే భారం అంతా బాబా మీదే పడుతోంది. మనం జాగ్రత్తగా గమనిస్తే మైవిష్లో రాస్తున్నారు. కాబట్టి ఏ పనైనా ప్రారంభించేటప్పుడు, పూర్తి చేసేటప్పుడు బాబా ఆ పని ప్రారంభించారు, చేస్తున్నది చేయించేది అంతా బాబాయే అనే భావనతో మీరు చెయ్యండి అని చెప్తున్నారు. ఈ మైవిష్లో మనం జాగ్రత్తగా గమనించవలసిన ఇంకో విషయం కూడా ఏంటంటే, ఇందాక మనం చెప్పినట్లుగా ఈ బాబా నా ఇచ్చా అని మనకు ప్రసాదించారు. కానీ ఈ 6 విషయాలు కూడా బాబాకు తనకుగా సంబంధించి మనం తీర్చవలసిన ఏ కోరికలు లేవు. చూడండి, నా కోసం చెయ్యండి అని అంటున్నా కూడా ఇది ఆయనకి భారమే అవుతోంది. అంతే కదా, మనం పూర్తిగా స్వేచ్ఛాజీవులం అయిపోమని చెప్తున్నాడు. దేన్ని బంధించుకోకండి అని చెప్తున్నాడు. అప్పుడు ఆ బంధనాలన్నీ ఎవరికి వెళ్తున్నాయండి? ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. మొత్తం సంస్కారాల భారాన్ని మోస్తున్నాడు ఆయన. ఎక్కడ ఏ కష్టం ఉన్నా, ఎక్కడ ఏ సంస్కార భారం ఉన్నా ఆయన భుజాల మీద వేసేసుకోవాలని చూస్తాడు అని చెప్తాడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్. అలాగే ఇక్కడ ఏం రాస్తున్నారంటే, బాబా ఇచ్చగా ఆయన మనకు ప్రసాదించిన ఈ 6 సందేశాలు కూడా బాబాకు తనకుగా సంబంధించి మనం తీర్చవలసిన ఏ కోరికలు లేవు సరికదా. మన బాధలను దుఃఖాలను కాకుండా సుఖ సంతోషాలతో కూడిన బంధనాలను ఆయన తనపైన వేసుకుని వాటి సంస్కారాల బరువు బాధ్యతను తాను మోయాలన్నదే ఆయన వాంఛితమని తేట తెల్లమవుతుంది. ఇక్కడ ఏంటి, మీరు స్వేచ్ఛాజీవులు అవ్వండిరా, నేను మోస్తాను నీ సంస్కారాల బరువుని బాధ్యతని నాకు అప్పగించు అని ఆయన మళ్ళీ ఆయనే పెంచుకుంటున్నాడు, తగ్గించుకోవటం లేదు. కాబట్టి మై విష్ అంటే మనం ఏమనుకుంటామంటే, బాబా ఎవరు రూల్స్ పెట్టేశారండి, ఆ రూల్స్ అన్ని పాటించమంటారు, మనం ఎక్కడ పాటించగలం? అవి రూల్స్ కావండి. మన జీవన గమ్యాన్ని చేర్చడానికి, భగవంతుని దరి చేరడానికి ఇవన్నీ బాబా చెప్పిన విషయాలు. ఒక ఆత్మ ప్రయాణాన్ని ఎంత సుగమనం చేసుకోవచ్చో మై విష్ మనకు చెప్తుంది. దీనివల్ల ఆయనకే బరువు పెరుగుతుంది. కాబట్టి మొదటిగా ఇదంతా బాబాదే అని యథార్థ భావన కలిగి ఉండడం, అంటే బాధ్యతలని అవి ఫస్ట్ దాంట్లో ఏం చెప్పారు? ఆ బాబా ఇచ్చిన బాధ్యతగా మైవిష్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఒక్క నిమిషం. నీ బాధ్యతల నుండి నువ్వు తప్పించుకోవద్దు అంటే అర్థం ఏంటి? అంటే 5 పాయింట్ల వరకు కూడా నీ జీవన గమ్యాన్ని ముందుకు వెళ్ళించడానికి బాబా ఇచ్చిన ఆ మైవిష్లో పాయింట్లు. అందులో మొదటి ఏం చెప్తున్నారు బాబా? ఇదంతా బాబాదే అనే భావం. రెండోది ఏం చెప్తున్నారు? నన్ను ఇప్పుడు బాధపడుచున్నామన్నప్పుడు బాధపడ్డం, సంతోషం అన్నప్పుడు సంతోషం. అంటే అందరిలో బాబా ఉన్నాడనే భావనను నువ్వు అలవరుచుకోవాలి. అంటే ఇతరుల సేవ చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఏం ఆలోచిస్తావు? ఇచ్చేది పుచ్చుకునేది కూడా బాబాయే అనే భావనతో చేస్తే మంచి సంస్కారాలైనా చెడ్డ సంస్కారాలు రెండూ బంధనాలే కనుక, అలా ఎప్పుడైతే ఆ భావనతో అందరిలో బాబా ఉన్నాడనే భావనతో నువ్వు ఏ పని చేస్తావో అది నీకు అప్పుడు బంధం కాదు అని చెప్తున్నారు. అంటే ఈ రకంగా చూస్తే ఒక ఆత్మ ప్రయాణంలో ఈ సంస్కార భారాన్ని తన మీద వేసుకుంటూ పరుగు ఆయనే పెడుతున్నాడు, ఆయుసం ఆయనకే. కానీ మనం ఏం చేస్తామంటే మనమే పరుగు పెడుతున్నాం, మనమే ఆయుసపడుతున్నట్టుగా భరించలేకపోతున్నానండి ఈ జీవితాన్ని, బాబాని నమ్ముకున్నా నాకు ఈ కష్టాలు అని అనేస్తూ ఉంటాం. చాలా మంది బాబా కూడా అంటారు, ఒక 70-80 ఏళ్ళు వచ్చాక ఇంకా నేను ఎందుకండి, దానివల్ల నా వల్ల ఏముంది ప్రయోజనం, బాబా నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా అని అంటూ ఉంటారు. ఇదే విషయం సత్య సంపదలో ఆ ఎవరో నాకు గుర్తులేదు,
ఆవిడ ఒకసారి వచ్చి ఆది దుబాష్ భార్య ఆవిడ వచ్చి అడుగుతుంది, మనసారినో ఎవరినో, ఇంకా నన్ను ఎందుకు ఉంచాడు బాబా, ఇచ్చిన కష్టాలు సరిపోలేదా, ఇంకా నేనేం అనుభవించాలి అంటే, చాలా తప్పు మాట మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు ఆయన దాని అయిపోయినప్పుడు అంటే సర్వ సమర్పణ సంపూర్ణంగా ఇవ్వలేదన్నమాట అంటుంది ఆవిడ. మనసారి ఎవరో అంటే, అలా ఎందుకంటున్నావు, నేను ఎప్పుడూ బాబా కోసమే కదా జీవించాను, నా జీవితం అంతా బాబాకే కదా అంకితం చేశాను అంటే, అయితే మొత్తం జీవితం బాబాకి అర్పించేసినప్పుడు నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ చేతులు, నీ హృదయం, నీ బుర్ర అన్నీ ఆయనకి అర్పించేసినప్పుడు, ఆయన దానివైనప్పుడు ఇక నీది అన్నది లేదు కదా. మరి ఏం తీసుకుంటే నీకెందుకు, కళ్ళు తీసుకున్నా, కాళ్ళు తీసుకున్నా, చేతులు తీసుకున్నా, అంటే సమర్పణ పూర్తిగా ఇవ్వకపోవడం వలన ఇంకా నేను బాధపడుతున్నాననే భావన నీలో ఉంది. కాబట్టి ముందు నువ్వు సర్వార్పణ, పూర్తి సమర్పణ, అందుకే పరిపూర్ణ సర్వార్పణ కావాలి అన్నాడు ప్రభు. అందుకే అది ఇవ్వడానికి ప్రయత్నించి, అప్పుడు చూడు నీ జీవితం ఎలా ఉంటుందో అంటుంది మనసారి ఎవరో. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, చేసే ప్రతి పని నాకు అప్పగించు, పని మొదలేటప్పుడు బాబాను తలుచుకో, పూర్తి భారం నా మీద వదిలే, అలా గాల్లో వదిలేకు, సగం సగం, సగం నువ్వు తీసుకుని సగం నాకు ఇవ్వకు, ఏ, చేసుకుంటే పూర్తిగా నువ్వేనా చేసుకో, లేకపోతే పూర్తిగా నాకైనా అప్పగించు. ఇలా ప్రతిసారి సందేశంలో బాబా ఏం చెబుతున్నా కూడా మనకు అర్థం కాలేదని ఈ మై విష్ ఇచ్చారండి బాబా. ఈ మై విష్ లో బాబా కూడా అదే అంటున్నారు ఇక్కడ. అంటే పరుగు ఆయుసు రెండు ఆయమైనా కూడా ఆయన తన భుజాలపై మోసుకెళ్తానన్నా కూడా మనకి నమ్మకం ఉండదు, సగం సగం నమ్మకం. అది అందుకే బాబూజీ అంటాడు, ఎప్పుడూ కూడా సమాధి లోపలికి వెళ్తారు ప్రేమికులు, ఏడుస్తారు, గావుకెక్కలెడతారు, ఆనందపడతారు, అరుస్తారు, మేము చాలా సంతోషిస్తాం, పోలే కొన్ని సంస్కారాలైనా బాబాకి అప్పగిస్తున్నారని. కానీ గుమ్మం దాటి బయటకు వచ్చాక ఆ సంస్కారాల మూటతోనే దిగిపోతారు వాళ్ళు. అంటే ఈ ఈ కష్టాన్ని బాబా తీరుస్తాడా లేదా, నేను ఇందులోంచి బయటపడతానో లేదో, పూర్తిగా నమ్మచ్చా లేదా బాబాని, ఇట్లా అయోమయంలో ఆ మూటను పట్టుకుని కొండ దిగిపోతారు అంటాడు బాబూజీ. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, ఈ పూర్తి విశ్వాసం కలగాలంటే నిరంతర నామస్మరణ చేసుకో. ఈ అధికాధికంగా ప్రేమించడం అని మండలి ప్రార్థనలో బాబా పెట్టింది కూడా కారణం ఏంటంటే, ఈ అధికాధికంగా ప్రేమించడం వల్ల ఏమవుతుందంటే, ఒకనాటికి అధికంగా ప్రేమించడం అలవాటైపోతుందండి. మనకి ఫస్ట్ లో ఈ ఆన్లైన్ స్కేపులు ఆన్ చేసుకోవడం రాదు మనకి, అలా అలవాటు చేసేసుకున్నాం. మనమే కాదు, పెద్దవాళ్ళు 8 years దాటిన వాళ్ళు కూడా ఆన్లైన్ లో అలవాటు చేసేసుకుని ఇప్పుడు దాన్ని వదలలేకపోతున్నాం. అందుకే జూమ్ అని, టీమ్స్ అని, జెస్టీ అని, ఇట్లా ఎందులో ఉంటే అందులో జాయిన్ అయిపోయి బాబా విషయాలు వినడానికి మనకు అలవాటు అయ్యింది. అంటే అలవాటు చేయడంలో ఉంటుంది మాట, మనసుని అందుకే అలవాటు చెయ్యి అంటుంది మనసారి. కాబట్టి ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే, ప్రతిదీ నాకు అప్పగించు అంటున్నాడు. ఆయన కోరికలు ఏం లేవండి, ఆయనకంటూ ఏ కోరిక తీర్చక్కర్లేదు. మన సంస్కారాల మూటని ఆయన భుజం మీద వేయమని చెప్తున్నాడు. జై బాబా. ఇక రామకృష్ణ గారండి భగవద్గీతలో శ్లోకాలతో దీన్ని కంపేర్ చేస్తూ అవతార్ మెహర్లో రాశారు. అదొక్కసారి తలుచుకుని నేను ముగించేస్తాను. ఏమని చెప్తున్నారంటే, మైవిష్ లో 1 నుండి 5 సూత్రాల ఆదేశాలు కూడా భగవద్గీతలో బాబా కృష్ణావతారంలో ఇచ్చింది కంపేర్ చేశారు. కర్మణే కర్మణ్యేవాది కారస్తే మాఫలేషు కదాచన అనే గీత వాక్యంలాగా ప్రపంచంలోనే ఉంటూ అన్ని కర్మలు చేస్తూ వాటి ఫలితానికి, అనగా వాటి వల్ల వచ్చే సంస్కార బంధనాలు కంటకుండా ఉండే జీవితానికి పరిపూర్ణమైన మార్గదర్శకాలు అయితే, ఆ సూత్రాలే కేవలం చిలక పలుకుల్లా పలకద్దు అని చెప్తున్నారు బాబా. అంటే కృష్ణావతారంలోనే భగవంతుడు చెప్పేశాడు, కానీ ఆ సంస్కృతం మనకు అర్థం కాదు. అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం, అందుకే బాబా నేను వచ్చిన ప్రతిసారి చెప్పేది ఒకే ఒకటి, భగవంతుని ప్రేమించండి, భగవంతునిలో ఐక్యం అవ్వండి అనేది చెప్పేది బాబా. అందుకే ఇక్కడ రామకృష్ణయ్య గారు కంపేర్ చేసి చెప్పింది కూడా అదే, కృష్ణావతారంలో చెప్పింది అదే, ఇప్పుడు బాబాగా చెప్పింది అదే. నువ్వు అన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన కర్మలుగా భావించి ఆ ఫలితాన్ని ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపో. మై విషు అనేది చిలక పలుకుల్లా పలకద్దు అంటున్నారు బాబా. అప్పచెప్పడం వల్ల ఆశించిన ఫలితం దక్కదని కూడా బాబా చెప్పేస్తున్నారు. కాబట్టి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో ఆచరించాలి అని కూడా మై విష్ గురించి చెప్పారు. ఇక 6వ అంశం గురించి ఏం చెప్తున్నారంటే, 6వ అంశం ఏం చెప్పారు, నామస్మరణ చేయమన్నారు. అంటే అవసాన దశలో ఇక్కడ ఏమని రాస్తున్నారంటే, ఆ ఆయన స్మరణ ద్వారా మనకిచ్చే అత్యంత సులభమైన శీఘ్రమైన మోక్షం జన్మరాహిత్యం. అదే కదా ప్రతి ఆత్మ గమ్యం ఏంటండి, జన్మరాహిత్యం. మళ్ళీ జన్మ ఉండకుండా ఉంటే బాగుండరా అంటాడు ప్రతి వాడు కూడా. కానీ దానికి ఏం చేయమంటున్నాడు బాబా, మనం ఏం చేయాలనేది అక్కర్లేదు, జన్మ ఉండకుండా బాగుండు అనే అంటాడు. కానీ బాబా దానికి భరోసా కూడా ఇచ్చేశారు.
కృష్ణుడిగా వచ్చినప్పుడు గీతలో బాబా ఇచ్చిన అభయంటండి అది. అది ఇక్కడ రాస్తున్నారు శ్లోకము, అంత్యకాలేచ మామ్రేవ స్మరణ ముక్త కళేభరం అని కృష్ణావతారంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బాబా చెప్పాడు. బాబా తన ప్రేమికులకు నన్ను నిరంతరం హృదయపూర్వకంగా స్మరించడం అనే ఆదేశం ఇదే అంటున్నారు. ప్రేమికులు నిరంతరం కాకున్నా రోజుకొక్కసారైనా హృదయపూర్వకంగా నా నామాన్ని స్మరిస్తే నాలో కలిసిపోతారు, జన్మ రాహిత్యాన్ని అనగా మోక్షాన్ని పొందుతారు. అయితే ఇది సాధారణ మోక్షం, భగవదైక్యంలో సంప్రాప్తించే అనంత శక్తి జ్ఞానానందాలనే తిరుగుడాలలోని ఆనందమనే అనుభవం ఒక్కటే అసాధారణ మోక్షంలో సంప్రాప్తిస్తుంది. ఆఖరి క్షణంలో బాబాని తలుచుకోవడం వల్ల మళ్ళీ జన్మించే అవసరం లేని జన్మ రాహిత్యమైన మోక్షం సిద్ధిస్తుంది. అందుకే నా దివ్యాధికారంతో చెబుతున్నాను. అంటే ఇప్పటి నుంచి ప్రారంభించండి అన్నది అందుకు. జన్మ రాహిత్యం మోక్షము లభిస్తుంది చెప్తున్నారు బాబా. ఆ దివ్యాధికారంతో బాబా అభయం ఇచ్చేశారు. కాబట్టి రోజుకొక్కసారైనా ఆయన నామాన్ని హృదయపూర్వకంగా స్మరిస్తే ఆఖరి క్షణంలో ఆయన నామాన్ని స్మరించడం మనం మర్చిపోం. ఇది బాబా మై విష్ లో ఇచ్చింది. కాబట్టి మై విష్ అంటే ఆయన ఆయన ఆర్డర్స్ అండి, ఆయన రూల్స్ అండి కాదు. అది ఆయనకే భారం. మనకి స్వేచ్ఛనివ్వడం కోసం, మన ఆత్మ ప్రయాణానికి స్వేచ్ఛనివ్వడం కోసం, భగవంతుని దరి చేరడం కోసం, భగవంతుని దశ తిరగడం కోసం ఇచ్చిన మై విష్ అండి. కాబట్టి మై విష్ అంటే ఒక సందేశంగా కాకుండా ఒక్కొక్క సందేశాన్ని బాబా ఎంత ఆలోచించి ఇచ్చారు, ఏమి ఆశించి ఇచ్చారు అన్నది మనం అవగతం చేసుకోవాలి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. పనగేశ్వర గారు. జై బాబా అండి. దీంట్లో విశ్లేషించేదేం లేదు, మై విష్ అందరూ చదువుకున్నారు, అందరూ తెలుసు. కాకపోతే ఏంటంటే ఆచరణే, దాంట్లో ఆచరణ పెట్టాలి. 5 పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా అది హృదయంలోకి తీసుకుని అది ఆచరించడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జై బాబా. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉండాలి. శ్రీకుమార్ గారు కానీ రమణమ్మ గారు కానీ శారదా ప్రసాద్ గారు పాడిన తర్వాత. వినపడుతుంది అన్నమాట. వినపడుతోందండి. ఓకే. శారదా ప్రసాద్ గారు పాడాక మీరు పాడండి, మీరు కానీ. అలాగే అలాగే. ఓకే. ఓకే. జై బాబా. జై బాబా అండి. జై బాబా పాడండి. జై బాబా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. సౌండ్ వినిపిస్తా ఉంది. జై బాబా. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ఏమి కొదవ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగ, ఏమి కొదవ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా, సగుణ రూప పరమాత్ముడు సజీవావతారమేరు, సగుణ రూప పరమాత్ముడు సజీవావతారమేరు, చండభాను గిరణచతే జోడు అండనుండ దిగులు ఏలా, చండభాను కిరణ తేజోడు అండనుండ దిగులు ఏలా, ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా,
మమకారములనగించును మది ఆశల హరించును మమకారములనగించును మది ఆశల హరించును అహమును దహించి శాంతి ఆనందము కలిగించును అహమును దహించి శాంతి ఆనందము కలిగించును ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా మరచిపోదమనిన బాబా మరువనేచ్చునటోయి మరచిపోదమనిన బాబా మరువనేచ్చునటోయి దైవ విధాన పువలలో రగిలి జాడయవరి తరము దైవ విధాన వలలో రగిలి జాడయవరి తరము ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా మరుగుబడిన సత్యంబును మర్మమిప్పి తెలియజేసి మరుగుబడిన సత్యంబును మర్మమిప్పి తెలియజేసి ప్రేమ జ్ఞాన శక్తుల నడు ప్రేమ తండ్రి మెహరుండగా ప్రేమ జ్ఞాన శక్తుల నడు ప్రేమ తండ్రి మెహరుండగా ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమ కలిమి వరదుడు ఆపతిత పావనుడు మేరు భాస్కర ప్రియతముడుండగా ఆపతిత పావనుడు మేరు భాస్కర ప్రియతముడుండగా ఏమి కొదువ ఏమి భయము ఇంత పరమ కలిమి కలుగా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अंडी పన్నగేశ్వర గారు జై బాబా అండి. ఇప్పుడు జయ శ్రీకుమార్ గారు కానీ రమణమ్మ గారు కానీ పాట పాడతారు. జై బాబా. శ్రీకుమార్ గారు జై బాబా. పాడండి. ఓ మెహరు పరమేశ్వర నా మెహరు జగదీశ్వర ఓ మెహరు పరమేశ్వర నీవు లేనిదే లేదు జగము నీవే జగదాత్మ నిజము ఆత్మనభముకు అరుగు తెంచిన అనంత విశ్వము శూన్యమురా అనంత విశ్వము శూన్యమురా
ఓ మేరు పరమేశ్వర నా మెహరు జగదీశ్వర ఓ మెహరు పరమేశ్వర అహం భరిత అజ్ఞానతిమిరము ఆవహించి అందుల చేసే శాంతి క్షమల దివిటీల వెలుగునిడి శాంతి క్షమల దివిటీల వెలుగునిడి సత్యపదమ్మున సాగిపోనీరా సత్యపదమ్మున సాగిపోనీరా ఓ మెహరు పరమేశ్వర నా మెహరు జగదీశ్వర ఓ మెహరు పరమేశ్వర నిరుపేదల నిష్కామ సేవయే పరమేశాని సేవేరా నిరంజనము నిర్గుణము ప్రేమయే నిరంజనము నిర్గుణము ప్రేమయే పరంజ్యోతి ప్రభు నీవేరా నీవేరా ఓ మెహరు పరమేశ్వర నా మెహరు జగదీశ్వర ఓ మెహరు పరమేశ్వర మదిలో పచ్చని మాచరము దీసి హృది జీవుల ప్రేమించు శక్తినిడి ప్రేమ కాముకులగా వించు కామదూరులుగా దీవించు ప్రేమ కాముకులగా వించు కామదూరులుగా దీవించు ఓ మెహరు పరమేశ్వర నా మెహరు జగదీశ్వర ఓ మెహరు పరమేశ్వర. జై బాబా అండి. పనవేశ్వర గారు అందరికీ జై బాబా. జై బాబా అండి. మంచి పాట వినిపించారు బాలగోపాల్ భాస్కర్ గారి పాట. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీజ కొల్లిపర పాడతారా అండి? నేను విజయలక్ష్మిని. పాడండి. ఒక నిమిషం. అవతార్ మెహర్ బాబా కీ జై. అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జయమంటూ పాడుకుందాము జై జై బాబా మెహర్ బాబా. అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. నీనా బాధ భేదాలు రానేలా నానా రూపాల సేవేలా నీనా భేదాలు రానేలా నానా రూపాల సేవేలా మతమంటూ వ్రతమంటూ మతమంటూ వ్రతమంటూ మతములంటూ మాయకులోనే మ్రగ్గుటయేలా అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము. పూజా ద్రవ్యాల బాధేలా తాజా కుసుమాలు నీకేలా పూజా ద్రవ్యాల బావేలా తాజా కుసుమాల సేవేలా వేదాలు శాస్త్రాలు నియమానిష్టల పాటేలా అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై మేరంటూ జై జై అంటూ పాడుకుందాము. బాబా బాబా మేరంటూ
బాబా నామామృతం గ్రోలుతూ బాబా బాబా మేరంటూ బాబా నామామృతం గ్రోలుచు స్మరించి సేవించి స్మరించి సేవించి ప్రేమను పొంది తరించుదాము అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి పనగేశ్వరరావు గారు, మీకు జై మెహర్ బాబా, అందరికి జై బాబా అండి. జై బాబా అండి. సునీత గారు పాడతారా? సునీత సావిలి పాడతారమ్మా? ఓకే, సత్యవాణి గారు. రాజువాణి అంటే సత్యవాణి కదా? సత్యవాణి గారేనా? రమణమ్మని పాడనండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. ఇంకా పాడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. జై బాబా అండి. నేను సత్యవాణి. పాడండి. ఎవరు రాజువాణి అంటే మీరేనా? అవునండి నేను. జై పాడండి. బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు బాబా ఏ మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోన ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబా మదిలో కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ మెహరు బాబా మదిలోన ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా మెహరు బాబా మదిలోన నిరతమైతో చునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా మదిలోన అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు 3 నిమిషాలు నామం చెప్పండి. ఉమారాణి గారు ప్రార్థన చేస్తారు. రమణమ్మ గారు హారతి పడతారు. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। జయ బాబా అండి. ఇప్పుడు ఉమారాణి గారు ప్రార్థన చేయండి. తర్వాత రమణమ్మ గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జయ బాబా ఉమారాణి గారు ప్రార్థన చేస్తారా ఉమారాణి గారు? డివి సత్యనారాయణ గారు ఉన్నారండి? మెహరజన్ గారు ఉన్నారండి, ఒక్క నిమిషం ఇస్తున్నా. ఆయన ప్రార్థన చేయమండి. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. ओ परवरदिगार సర్వపోషక సర్వరక్షక నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరింగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుండివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలోనున్నావు, ముల్లోకములకు ఆవలగూడనున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానవి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి.
నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, యజ్దాన్, అహూర్ మజ్ద్, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి వగవో ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమునగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికిండరాని పలికిన ప్రతి మాటకును, చేసిండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకును, పరోక్ష నిందలకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి వగవో ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటినీ క్షమింపవేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలుల మగుచున్న మమ్మలను క్షమింపవేడుకొనుచున్నాము. ఓ ప్రియదేవమా, మేము నీతో ఐక్యతార్హులమగినంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంతాధికముగా, ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా ప్రేమించినట్లా మాకందరకును సహాయము చేయము. మరియు బాబా కొంగును చెట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండుటకై మాకందరకును సహాయము చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. పన్నగేశ్వరరావు గారు జై బాబా. జై బాబా అండి. సత్యనారాయణ గారు అందరికీ జై బాబా. ఇప్పుడు హృదయాంతరాల నుంచి కొద్ది క్షణాలు బాబాను తలుచుకుంటూ మౌనం ఉందాం. అవతార్ మెహర్ బాబాకి జై. రమణం గారు హారతి పాడండి. अवतार मेहर बाबा की जय. जय बाबा. देवाति देवा प्रेम स्वभाव, प्रेमो मेहरु बाबा, प्रियतमा मनसु हारति दे, प्रियतमा మనసు హారతిదే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. ధామను వీడక నిను ప్రేమించు, దామను వీడక నిను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. దేవాతి దేవ ప్రేమ స్వభావ, ప్రేమో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామము మదిని స్మరించు, నీ దివ్య రూపమే
హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రేమో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రేమో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు అందరికీ జై బాబా. జై బాబా అండి. మన దివ్య ప్రియతను మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ రోజు ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై మెహర్ బాబా అండి.